డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకువెళ్తున్న నటుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఓ భామ అయ్యో రామ. జో అనే చిత్రంతో మలయాళంలో క్రేజ్ తెచ్చుకున్న మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయం అవుతోంది. వియార్డ్స్ పతాకంపై రామ్ గోదల దర్శకత్వంలో హరీష్ నల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుపాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయడం విశేషం. ఇక అతి త్వరలో ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా టీజర్ను విడుదల చేశారు మేకర్స్. దీంట్లో నేను బసంత్ అని ఒక రోల్ చేశానండి. హీరోతో పాటు ఫుల్ లెంగ్త్ ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టర్, సుహాస్ ఫ్రెండ్ క్యారెక్టర్. మేము నిజంగానే ఫ్రెండ్స్ బయట. సో వి ఎంజాయ్డ్ లాట్ షూటింగ్ టుగెదర్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్రీజీ రామ్ కామ్ అండి. అందరూ చూడండి. సుహాస్ ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా ఇది వేరేలా ఉంటుంది. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అందరు నమస్కారం అండి. ఈ ఈ ఫిలింలో నేను అవుతారండి ఈ ఫిలింలో నేను లవ్ గురు అనే ఒక క్యారెక్టర్ చేశాను. ఫుల్ లెంత్ క్యారెక్టర్ నేను కూడా చేసింది. కలర్ ఫోటో, ఈ అంబాజీపేట్ వీటితో పోల్చుకుంటే ఈ ఫిలిం ఇంకా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది సుహాస్ అన్న స్టైల్కి. అంటే చాలా కొత్తగా, కొంచెం కామెడీ వైజ్ కానీ, కొంచెం రొమాన్స్ వైజ్ కానీ, కొంచెం ఈ లవ్ స్టోరీ, లవ్ ట్రాక్ కొంచెం చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఈ ఛాన్స్ ఇచ్చిన రామన్నకి చాలా థ్యాంక్స్. నేను మన హరీష్ గారు ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు హరీష్ గారు, ప్రదీప్ గారు నా ఫ్రెండ్స్. రాగానే సుహాస్ గారు మూవీ అని చెప్పారు. సుహాస్ గారికి నేను మా బయట ఎంతమంది అభిమానులు ఉంటారో అలాగే నేను కూడా ఒక పెద్ద అభిమాని. ఎందుకంటే ఆయన సినిమాలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మంచి సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని వస్తారు. అందుకని చెప్పగానే ఈ సినిమా ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత రామ్ తను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాడు. తన బిహేవియరు, తన కథ చెప్పిన విధానం చూసి నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. తను ఫస్ట్ టైం చేస్తున్నట్టు ఉండదు, అంత బాగా చేశారు. ఈ సినిమాకి మణికందన్ గారి ఫోటోగ్రఫీ కానీ, మిగతా మన ఎడిటర్ కానీ, మిగతా టెక్నీషియన్లు అందరూ మంచి సహకారాన్ని అందించారు రామ్కి. చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది. కానీ మెయిన్గా చెప్పాల్సింది రామ్కి, సుహాస్కి, మాలవికకి, మణికందన్ సార్కి, బ్రహ్మకటిల్ సార్కి, సాత్విక్ ఆనంద్ గారికి ఇలా చాలామందికి చెప్పాలి. ప్రోడక్ట్ మాత్రం చాలా బాగా తీసుకొచ్చారు అందరు కలిసి. కొత్తోడైనా కానీ చాలా సపోర్ట్ చేసి చాలా క్వాలిటీ వచ్చింది. మేజర్గా చెప్పాలంటే మా ఏడీ టీము అండ్ మా మేనేజర్ సంతోష్, మురళి, బ్రమిత్, కళ్యాణ్, విజయ్, ఇట్లా చాలామంది ఉన్నారండి. పెద్ద లిస్ట్ ఉంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా లిస్ట్ రాసుకొని చెప్తాను. కానీ చాలా థ్యాంక్స్. ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది. మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ హాయ్ అండి. నా పేరు మాలవిక మనోజ్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. చాలా హ్యాపీగా ఉంది. ఐ హోప్ యూ గైస్ రియలీ లైక్ ద టీజర్. అండ్ యాక్చువల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ద మీడియా ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, సినిమా తీయాలి, మంచి నా పేరు స్క్రీన్ మీద కనపడాలి అని. అది తొందరలో నా కళ నెరవేరబోతుంది. దానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకునేది సుహాస్కి. ఎందుకంటే ఈ కథ తను ఓకే చేయడం వల్లే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ సెకండ్ థింగ్, హరీష్ గారు, ప్రొడ్యూసర్ హరీష్ గారు. ఇది లైక్ ఫస్ట్ కథ చెప్పినప్పుడే దీనికి క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా అనుకున్న విధంగా తీయాలి అనుకున్నప్పుడు ఆయన ఓకే అన్నారు. యాజ్ ఇట్ ఈజ్గా అదే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. నేను ముద్దుగా హరీష్ అంకుల్ అని పిలుస్తుంటాను. థ్యాంక్ యూ. రామన్న వాళ్ళ అబ్బాయి ఏడుస్తుంది, చెప్తానే ఉన్నది దాని నుంచి ఏమన్నా సపోర్ట్ చేయకపోతే డబ్బింగ్ చెప్పండి లాస్ట్లో అని. సినిమా రామన్న నాకు ప్రతిరోజు పండుగే సినిమాకి మారుతి అన్న దగ్గర అసోసియేట్ అన్న. ప్రతిరోజు పండుగ అప్పుడు పరిచయం, బాగా క్లోజ్. హిట్ 2 కూడా ఆయన అసోసియేట్. సో హిట్ 2 అప్పుడు చెప్పాడు కదా. చెప్పిన వెంటనే నాకు లవ్ స్టోరీ ఏంటన్నా అన్నాను. నన్ను నమ్మడాలింగ్ అన్నాడు. చేస్తున్నప్పుడు కూడా చాలా సిగ్గుపడుతూ చేశాను సినిమా. అలవాట్లేని జోన్ అది. టీజర్ కూడా అందుకే ఏంటో కొంచెం భయం వేసింది నాకు. బట్ నేను సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నానండి. రతన్ గారు ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు, చాలా ఎంజాయ్ చేశాను. భయంకరంగా కనెక్ట్ అవుతారు సాంగ్స్కి. అందుకనే సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ అని అడుగుతున్నాను. సో
అండ్ ప్రొడ్యూసర్ హరీష్ గారికి థ్యాంక్స్. చాలా మంచిగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి బడ్జెట్ పెట్టారు. అండ్ బ్రహ్మకడ్లి సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాత్విక్ అండ్ మొయిన్ బాగుంటాయి వాళ్ళ క్యారెక్టర్స్. అండ్ మాలవిక కూడా ఫెంటాస్టిక్గా చేసింది. తను జో అనే సినిమాలో చూసినప్పుడే సూపర్ చేసిందాం అనుకున్నాం. ఇందులో కూడా ఇంకా బాగా చేసింది, చాలా బాగా చేసింది. అండ్ అంతే, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.